చంద్రబాబు ఓడితే ఎన్టీఆర్దే టీడీపీ, కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు. చంద్రబాబు ఓడితే జూనియర్ ఎన్టీఆర్దే టీడీపీ అని కొడాలి నాని వ్యాఖ్యలు. అంటే ఎవరు? కొడాలి నాని వివాదాస్పద. ఒకసారి బయట వేయండి, నేను చూడలేదు. ఒకసారి బయట ప్లే చేయండి. ఆయన వ్యాఖ్యలు కూడా చాలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే, తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఈసారి ఎన్టీఆర్ గారికి అప్పు చెప్తారని. జూనియర్ బయట రెడీ సార్. యా బయట ప్లీజ్. రోజు ఎన్టీఆర్ని సర్వనాశనం చేయటమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తిప్పుకున్నాడు. యాక్సిడెంట్ అయి ప్రాణం బాగొట్టినటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. అతను కొడుకు పప్పుగాడు, ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్. వాడికి తా అంటే తందానా అంటాడు. వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తేడా తెల్లనటువంటి పనికిరానటువంటి వెధవాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ జూనియర్ ఎన్టీఆర్ చెన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీఆర్ని, పెద్ద ఎన్టీఆర్ ని గాని, చిన్న ఎన్టీఆర్ ని గాని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ, ఈ 420 అయినటువంటి చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది. కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని, లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ని కూడా అనాదన చేసి, ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్టగొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఉంది సార్ ఆయన వ్యాఖ్యలు. మరి ఏందో ఆ తిట్లేందో, ఆ భాష ఏందో, గాంధీ ఉన్నారు, ఆ పద్ధతి ఏందో. అంటే ఆయన ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోతే కనుక జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఆయన చేతుల్లోకి వెళ్తున్నారు. అది జరిగే పని కాదు. ఈసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ఆల్రెడీ నారా లోకేష్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు అనేక సంఘటనలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీని నాశనం చేయటం కోసం అనేకమైనటువంటి సంఘటనలు, ఇదే ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తులు కావచ్చు, లేక మరికొందరు కావచ్చు, ఆ రకమైనటువంటి చర్యలు చేశారు. ఆ సందర్భంగా అప్పుడు గనక జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మా పార్టీని ఈ రకంగా మీరు ఎలా దాడి చేస్తారు, లేక మా మామని ఎలా మీరు దాడి చేస్తారు అని చెప్పని కనుక వచ్చి నిలబడినట్లయితే, వచ్చి పోరాడినట్లయితే ఆయనకి కొంచెం స్పేస్ దొరికేది. భవిష్యత్తులో కష్టపడితే స్పేస్ దొరికిద్ది. అలా కాకుండా రేపు ఓడిపోయినంత మాత్రాన వెంటనే వచ్చేసి ఆయనకి పార్టీ అప్పచెప్పేటువంటి పరిస్థితి కేడర్ ఉండదు, సిస్టమ్ అది లేదు. ఆల్రెడీ లోకేష్ ఒక 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తను ఆల్రెడీ స్ట్రాంగ్ అయిపోయాడు. పార్టీలో ఉన్నటువంటి కింద లేయర్ దగ్గర నుంచి పై వరకు తను ప్రూవ్ చేసుకున్నాడు. ఎస్, మా భవిష్యత్తు నాయకుడు లోకేష్ అని ఫిక్స్ అయిపోయింది. ఇంక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లేదు, జూనియర్ ఎన్టీఆర్ ఇంకొక ఎన్టీఆర్ వచ్చినా లేదు, ఎంతమంది ఎన్టీఆర్లు వచ్చినా ఇంకా తెలుగుదేశం పార్టీలో ఇకన ఆ స్పేస్ లేదు. వారి ఉద్దేశం ఏంటంటే, నాని గారి ఆంతర్యం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, పెద్ద ఎన్టీఆర్ గారి అభిమానులు ఓట్లను చీల్చి తెలుగుదేశం పార్టీకి పడకుండా వాటిని తనకి పడే విధంగా, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి పడే విధంగా చేసుకోవాలనేటువంటిది ఆయన అంతర్గతంగా ఉన్నటువంటి అంశం. అందుకు వాళ్ళిద్దరిని తిట్టి వీళ్ళని ఈ రకంగా చేయటం ద్వారా ఆయన ఇది చేస్తారు. సరే, ఇప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ దీని గురించి ఖండించడు, మాట్లాడడు. మీరు పార్టీలోకి వస్తారా లేదా మీరు ఇది చేస్తారా అని అంటున్నారు కదా అంటే ఆయన మాట్లాడడు. ఎందుకు మాట్లాడంటే ఆయన అదొక రాజకీయమైనటువంటి ఆయన అదొక చాతుర్యం, అదొక విచిత్రమైనటువంటి రాజకీయం. సరే, కొడాలి నాని చేత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిచ్చాడా అని అంటే అది ఆయన సంబంధం ఉండదు. మరి కొడాలి నాని మాట్లాడిందని ఆయన ఖండిస్తాడంటే ఆయన ఖండించడం. సరే, ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే రాజకీయంగా. సరే, ఆయన ఏమనుకుంటాడు, నేను సినిమాల్లో ఉన్నాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను సినిమాలో మాత్రమే నా కాన్సన్ట్రేషన్ గతంలో చెప్పేశాడు. ఇప్పుడు మరలా ఆయన దానికోసం మళ్ళీ చేసేది ఏం లేదు, ఉండదు. గాంధీ గారు గాంధీ
గాంధీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏంటి మొత్తానికి కొడాలి నాని ఏంది, ముందు ఒక బూతు, తర్వాత ఒక బూతు, పేరుకు ఒక బూతు, పేరు మధ్యలో ఒక బూతు, పేరు తర్వాత ఒక పదము, ఏంటి అసలు ఇది? ఏదన్నా అక్కడ ఏమన్నా అది ఏమన్నా పుస్తకం ఏమన్నా చందమామ కథల్లాగా ఏదన్నా అట్లాంటి కథల బూతుల కథల పుస్తకాలు ఏమైనా చదివాడే చిన్నప్పుడు ఎక్కువగా? అంటే ఇప్పుడు ఈ 4.5 ఏళ్ళ నుంచి ఏవైతే మాట్లాడుతున్నారో అన్నీ మాట్లాడినప్పటికి కూడా ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని మాత్రం ఈరోజు కొత్తగా మాట్లాడింది. మిగతా అన్ని పప్పు తుప్పు అవన్నీ చెత్త అవన్నీ కూడా గతంలో చేసిన కామెంట్స్ అవన్నీ కొత్తగా మనం దాన్ని ఎనాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ పార్టీ ఓడిపోతే జూనియర్ ఎన్టీఆర్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటానికి జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ఉండి కొంతమంది నాయకులు ఆయనతో ఉండటం, లేకపోతే కొంతమంది నాయకులతో ఆయన టచ్లో ఉండటం, లేకపోతే హరికృష్ణ గారు ఉండి హరికృష్ణ గారి కుమారుడిగా ఆయన లెగసీగా అయితే ఆయన పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ఆయన చేయాలి. ఇప్పుడు హరికృష్ణ ఒకవేళ పార్టీ ఓడిపోతే అంటే పార్టీ ఓడిపోగానే పార్టీ మూసేయరు కదా, లేకపోతే ఓనర్షిప్ కాదు కదా ఇటు నుంచి వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడానికి. పార్టీలో ఉన్నవాళ్ళే ఒకవేళ పార్టీలో ఉన్నవాళ్ళు కనుక ఎవరన్నా దానికి పార్టీ ఓడిపోతే పార్టీ వేరే వాళ్ళు తీసుకుంటానికి ఇదేమీ లీజు పీరియడ్ కాదు కదా ఇది. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ 2009 తర్వాత రాజకీయంగా ఎక్కడా కూడా ఏ స్టేజ్ మీద కూడా రాజకీయంగా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. అట్లాగే ఈ 4.5 ఏళ్ళలో జరిగినటువంటి ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి కానీ లేకపోతే నారా కుటుంబానికి జరిగినటువంటి పరాభవాలకు కూడా ఎన్టీఆర్ ఈరోజు కూడా సరిగ్గా స్పందించలేదనే విమర్శ ఉంది. అసలు దాదాపుగా మనం చూస్తే కనుక లోకేష్ ఈ 4.5 ఏళ్ళలో లోకేష్ తెర మీదకి వచ్చి పార్టీని కొంత డీల్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అనే టాపిక్ తెలుగుదేశం పార్టీలో ముగిసిన అధ్యాయంగా చూడాల్సి ఉంటుంది. కేవలం అక్కడక్కడ కొన్ని చోట్ల పల్లెటూరులో అక్కడ ఫ్లెక్సీల్లో ఫోటోలు వేయటం, అది కూడా వైఎస్ఆర్సీపీ, అది కూడా ఆ బ్యానర్లు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కట్టించారు, ఆ జెండాలు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకెళ్తున్నారు అనేటువంటిది కదా విమర్శ. అదే ఇట్లా తప్పితే మామూలుగా ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా ఎవరు ఐడెంటిఫై చేసిన పరిస్థితి కనుక లేదు, ఇక ముందు కూడా ఉండదు. ఎందుకంటే ఎవరు కూడా ఆయన్ని పార్టీ ఓన్ చేసుకోవాలా, పార్టీని ఆయన ఓన్ చేసుకోలేదు. అలాంటప్పుడు ఇంకా ఆయన పార్టీ ఓన్ చేసుకుంటాం అనేది ఎలా జరుగుతుంది? అది ఒకసారి పార్టీ ఓడిపోతే అంటే ఆ పార్టీ వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేస్తారా, లేకపోతే వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా? అదేమే అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మరి షర్మిల వచ్చి పార్టీ తీసేసుకోలేదు కదా. అదే అట్లా ఇప్పుడు ఆయన చెప్పేది అలాగే ఉంది. పార్టీ ఓడిపోతే ఆయన తీసుకుంటాడంటే ఆయన తీసుకునే సామర్థ్యం కానీ ఆయనకున్న అవకాశం కానీ ఆయనకు ఆలోచన కానీ ఉంటే పార్టీ ఎంతో గొప్ప యాక్టివ్గా ఉంటారు, పార్టీకి ఫేవర్గా మాట్లాడతారు. ఇదేమి లేదు. ఇదేమన్నా ఆట అయితే ఇది ఆటలో ఓడిపోతే గెలిచినటువంటి వాళ్ళు కప్పు వచ్చింది. ఎలక్షన్లో ఓడిపోయినంత మాత్రం అవతల పార్టీ వెళ్ళిపోదు కదా. అయినా అది ఎట్లా సాధ్యమైంది? ఏదో అంటే ఆయన అలా మాట్లాడి ఒక డైవర్షన్ చేయటం, అంటే తెలుగుదేశం పార్టీని ఓడగొట్టడానికి ఇది చేయటం, దాంట్లో అనవసరం మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ని బలిపోసుకొని చేయటం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద చర్చ, మళ్ళీ దాని మీద తెలుగుదేశం పార్టీ చూసారా ఆయన ఇంత ఆయన మాట్లాడలేదని మళ్ళీ పాపం ఆయన తిట్టడం, దానికి ఎవరు ఇంకో కామెంట్ చేయటం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ని ఆయన్ని మంచి హీరోగా చూస్తారు, ఆయన్ని హీరోగా అభిమానిస్తారు. రాజకీయాల్లో అలా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా వీళ్ళతో వచ్చి వీళ్ళతో తిరుగుతాం కానీ లేకపోతే వీళ్ళతో ఫోటోలు దిగి పంపుతాం కానీ అటువంటిది కూడా ఏమి లేదు. కొన్ని ఇటు సైడ్ ఉన్న నాని వాళ్ళతోనో లేకపోతే వాళ్ళని నేను సింహోహన్తో వాళ్ళతో ఉన్నానంటే వాళ్ళతో కూడా అతనే పెద్ద కాంట్రాక్ట్స్ లేడు. ఇంటర్నల్గా వాళ్ళకే ఏదో కాంట్రాక్ట్స్ టర్మ్స్ ఉండొచ్చు కానీ పబ్లిక్గా అయితే ఎక్కడ కూడా వీళ్ళు బయటపడి అతను కూడా వైసీపీ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే వీళ్ళ అత్యంత సన్నిహితులైన కొడాలి నాని గారితో కానీ వీళ్ళతో తిరిగింది ఎక్కడ కూడా సందర్భం లేదు. అందులో వీరి పేరు పార్టీ వాళ్ళు పేరు పార్టీగా ఉన్నారు. ఆయన కూడా గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు, నా చివరి రక్త పట్టు వరకు నేను తెలుగుదేశం పార్టీ నా తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ బ్రేక్ అయితే ఇవాళ మళ్ళీ ఆ నందమూరికి సంబంధించిన ఫ్యామిలీకి అతను లెగసీ అవుతాడా లేకపోతే సినిమాల్లో అవకాశాలు ఎలా ఉంటాయనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఓకే రైట్.